నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు పడ్డ కష్టాలన్నీ తనకు గుర్తున్నాయని, కష్టపడి పనిచేసిన ఏ ఒక్కరిని అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీని బలహీనపరచాలనుకున్న నాటి ప్రభుత్వ కుట్రలు, నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం ముందు పనిచేయలేదన్నారు. కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. గత 5 ఏళ్ల పనితీరు, ఎన్నికల్లో అవలంబించిన విధానాలపై చంద్రబాబు సమీక్షించారు. 2029 ఎన్నికలకు ఏ ప్రణాళికతో పనిచేయాలో నేతలు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 8 సార్లు నేను కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచాను. గత 5 ఏళ్ల పాలనలో జరిగినంత హింస, దాడులు, దారుణాలు ఏనాడూ చూడలేదన్నారు. నన్ను నైతికంగా దెబ్బతీయాలని చూశారు. స్థానిక నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చూశారు. అయినా వారి ఎత్తులు సాగలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నేను జిల్లా పర్యటనకు వస్తే జీవో 1 తెచ్చి రాకుండా అడ్డుకున్నారు. నిరసన తెలిపిన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా 10 మందిని అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇలా ఒకటని కాదు, అన్ని విధాలుగా ప్రయత్నించి కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకొని మీరు పనిచేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి నాటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. నాపై 2 గురుతర బాధ్యతలున్నాయి. ఒకటి, కుప్పంను దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం. 2, కుప్పంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం. మీరంతా ప్రజలతో మమేకమై బాగుండాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మీరు కూడా చేయొద్దు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య మార్పు ప్రజలకు కనిపించాలి. మనమంతా క్రమశిక్షణ, బాధ్యతతో ఉండాలి. బాగా పనిచేస్తే ఏ స్థాయి నాయకుడైనా వారి ఇంటికి వెళ్లి నేనే అభినందనలు తెలుపుతా. నా చుట్టూ తిరగకుండా పార్టీపై దృష్టి పెట్టాలి. సామాన్య కార్యకర్తలను ఎంపీలు, మంత్రులుగా చేసిన చరిత్ర మన టీడీపీకి ఉంది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పూచి నాది అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.